జూన్ 4 బుధవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజున జూన్ 4 బుధవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతో జ్యేష్ఠమాసం. ఈ రోజున నవమి రాత్రి 1:39 వరకు ఉంది, ఉత్తర పూర్తిగా ఉంది. వర్జం పగలు 11:29 నుంచి 1:12 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 9:51 నుంచి 11:33 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:32 నుంచి 12:24 వరకు ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:20 సూర్యాస్తమయం 6:27. మరి ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 8 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఉదయం 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:32 నుంచి 12:24 వరకు. ఈ రోజున మనకి గ్రహాల యొక్క సంచారాన్ని చూస్తే రవి బుధుడితో కలిసి వృషభంలో ఉన్నారు, గురువు మిథునంలో ఉన్నారు, కుజుడు కర్కాటకంలో, కేతు చంద్రులు సింహంలో, రాహు కుంభంలో, శని మీనంలో, శుక్రుడు మేషంలో ఉన్నారు. ఇది నాటి గ్రహచారం. 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అన్ని పనులు కూడా ఇబ్బందులు లేకుండా శాస్త్రీయంగా పూర్తవుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలని కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతూ ఉంటాయి. తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకునే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా సానుకూలత పెరుగుతుంది. భరణి నక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కృత్తిగా ఒకటో పాదం వాళ్ళకి బంధువులతోనూ మిత్రులతోనూ మాట విభేదాలు వచ్చే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. వృషభ రాశి. ఏ పనైనా సరే సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయకూడదనే విషయంలో ఒక గొప్పదైనటువంటి చక్కటి ప్రణాళికలు చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఒక మంచి లక్షణాలని చూపిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కగా లబ్ధి పొందుతూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలని సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చాలా బాగుంటాయి. అలాగే విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వస్తూ ఉంటాయి. అలాగే అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తారు. కృతిగా 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. అలాగే తర్వాత ఆ యొక్క మృగశిర 1, 2 పదాల వాళ్ళకి చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం వస్తుంది. మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్త పడతారు. ఆర్థిక కార్యకలాపాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలన్నింటినీ కూడా బాగా చక్కగా జరుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అన్నింటిలోనూ కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. ఎవరితోనూ కూడా ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్నీ కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. మానసికమైన ఒత్తిడి ఉంటుంది. కొంచెం చికాకు పడుతూ ఉంటారు. కానీ కొన్ని బాగా తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి.
ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు చాలా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ సుఖంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత కర్కాటక రాశి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి ఒక చక్కనైనటువంటి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చాలా చక్కగా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి లక్షణాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మృగశిర పునరుసు 4వ పాదం వాళ్ళకి మంచి ప్రణాళికలు చేసే అవకాశం వస్తుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా వేగంగా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ఈ రోజున ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా జన్మంలో కుజుడున్న కారణంగా ఏదైనా తొందరపాటు నిర్ణయాలు చేయదని, ఎక్కువగా అందరితో మాట్లాడదని, ఎవరితోనూ కూడా ఎక్కువసేపు మాట్లాడడం మూలంగా కలహాలకు దారితీసే అవకాశం కాబట్టి ఎక్కువగా కాలక్షేపం మాటలతో చేయదని చెప్పి సూచిస్తూ ఉన్నాం. సింహరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు బాగుంటాయి. మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్తారు, మంచి ఫలితాలు తీసుకుంటారు, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మరి మీ యొక్క ప్రతి అంశం కూడా చాలా లాభదాయకంగా పూర్తవుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ చాలా చక్కగా లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మరి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్నీ కూడా చాలా విజయంగా నడుస్తాయి. అలాగే మఘా నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళి లబ్ధి పొందే అవకాశం వస్తుంది. తర్వాత ఉత్తర 1వ పాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు అనేటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. కన్యారాశి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి, ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేందుకు అవకాశాన్ని ఇస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. హస్త నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలను కూడా సానుకూలంగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తదుపరి తులారాశి తులారాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా చక్కగా నడుపుకుంటారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలని కూడా వాళ్ళ సానుకూల స్థితి కోసం చెప్పేసి నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రోజున ఉత్తర చిత్త 3, 4 పాదాల వాళ్ళు ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటారు. అలాగే తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు తెలివిగా, ఓర్పుగా ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలం చేసుకుంటూ విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత వృశ్చిక రాశి ఈరోజున వృశ్చిక రాశి వాళ్ళు ప్రతి విషయంలో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఒక చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశాలు బాగా ఉంటాయి. అలాగే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. విశాఖ 4వ పాదం వాళ్ళకి కార్యక్రమాలను కూడా విజయవంతంగా ఉంటాయి. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సానుకూలం చేసుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి కోణంలోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతూ ఉన్నాయి. ధనురాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు మంచి ఫలితాలు ఉంటాయి. మూలా నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని
సానుకూల స్థితితో చాలా విజయపథంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా చక్కగా నడిచే అవకాశం వస్తుంది. రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎంతో అభివృద్ధి వైపు ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా శుభసూచకంగా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. కుంభరాశి కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి పని కూడా చాలా లాభదాయకంగా మారుతుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. మీనరాశి ఈ మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజున పనులు ఆలస్యం అవుతాయి కానీ చాలా లాభదాయకంగా పూర్తవుతాయి. తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో లాభదాయకమైన ఫలితాలు అందుకునే అవకాశం వస్తుంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. రేవతి నక్షత్రం వాళ్ళకి సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.